పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి చక్కగా సదా అందరూ భగవంతుని కృపకు పాత్రలు అవుతూ చక్కగా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి స్వీట్, ఫేమస్ అండి. అదే అందరికీ తెలిసిందే, కానీ నేనేం కొత్తగా చేయటం లేదు. ఆల్రెడీ నా వీడియోస్లో కూడా ఉన్నదేనండి. ఇది వేరే కూడా పెట్టక్కల్లా ఎప్పుడో సంవత్సరంన్నర క్రితమే నేను పెట్టాను ఈ వీడియో. అదేంటంటేనండి, పంచదార లడ్డు అందరం చేసుకుంటామండి. అందరూ చేస్తారు, చేసుకుంటాం కూడా. నేను కూడా చాలా అస్తమానం చేస్తూనే ఉంటాను. కానీ ఇప్పుడు మన ఇళ్ళల్లో ఏది పెద్ద ఫంక్షన్ రానివ్వండి, సరదాగా ఏది చేసుకున్నా శ్రీమంతం వస్తుంది. చక్కగా సీమంతం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, పిల్లలు ఎవరికైనా మనం ఇవ్వాలనుకోండి, సూడిదలు అవిని మేమే చేసేసుకుంటామండి. మాకు 105 మొత్తం కజ్జికాయలు, గోరుమీటీలు, తర్వాత మొత్తం అన్ని రకాలు, తొక్కుడు లడ్డు, మామూలు లడ్డు, చలిమిళ్ళు ఇవన్నీ మేమే చేసుకుంటామండి. 105 చొప్పున. అలాగే మీ అందరికీ మంచి టిప్స్ తోటి చిన్న చిన్న లడ్లు ఎవరైనా చేస్తారు. మేము చాలా పెద్ద లడ్లు అలా చేసుకుంటామండి. 105 కూడా ఇచ్చేవి అలా చేస్తాం. అలాగే ఇప్పుడు మనం చిన్నవి ఎలాగైనా చేసుకుంటాం, బాగా పెద్దవి సరదాగా ఎలా చేసుకోవాలి, ఏ టిప్స్తో చేసుకుంటే అలా పెద్దవిగా వస్తాయి, అవన్నీ చూపెట్టడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే దానికి కావాల్సింది ఏంటంటేనండి, ఇదిగో ఈ కప్పుతో కప్పుడు దీంతో శనగపిండి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. శనగపిండి ఎంతో, పంచదార కూడా అంతే. ఇంకా అసలు ఎవరిని అడగక్కర్లేదండి. శనగపిండి ఎంతో, పంచదార అంతా. ఇదిగో జీడిపప్పు, ఇదిగో దీంట్లోనే కిస్మిస్ ఉన్నాయి. కిస్మిస్ అండి, జీడిపప్పు, తర్వాత యాలక పొడి, చిటికు సోడా, తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ అండి. ఇవి మనకు కావాల్సినవి. దీంతో చక్కటి టిప్స్ తోటి మీకు బూందీ లడ్డు ఎంత మెత్తగా, ఎంత సాఫ్ట్గా చేసి ఎలా చేసుకుని తినచ్చో, ఎలా అందంగా ఎవరికైనా సూడిదలకు కానీ దేనికి కానీ ఇవ్వచ్చో, ఫంక్షన్స్కి మనం చేసుకోవచ్చో మీకు చాలా టిప్స్తో చేస్తాను. మీరు వీడియో చక్కగా చివరిదాకా చూడండి. చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెబుతాను. వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ముందర మన టైం పాడైపు చేసుకోకుండా, ఒక్క సెకండ్ కూడా పాడు చేసుకోకూడదండి టైము. అంచేత నేను ముందర ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ పెట్టి మనకి పిండి కలుపుకోవాలండి. ఇది తర్వాత పని, ఇది కూడా తర్వాతే, ఇది కూడా తర్వాతే. ఇప్పుడు ఈ రెండింటితోటే పని. ఇదిగో కప్పు శనగపిండి అండి. ఈ కప్పు శనగపిండిలోను ఇదిగో చిటికిడేనండి సోడా. ఎక్కువ వేయకండి, చిటికిడే. ఎందుకంటే చిటికుడు సోడా ఎందుకు వేయాలంటేనండి, మీకు బూందీ చక్కగా సాఫ్ట్గా పీలుస్తుంది అన్నమాట. బాగా పాకం పీలుస్తుంది. లేకపోతే పూస కొంచెం గట్టిదనంగా ఉన్నట్టుండి మీ నవ్వులతో ఉంటే కొంచెం గట్టి తగులుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే కొద్దిగా వేసుకోవాలండి. ఇదిగో నేను ఎలా కలుపుతానో చూడండి. బూందీకి అది ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఏంటి అనేది మీకు బాగా అర్థమయ్యేలా చెబుతానండి. ఈ బూందీ లడ్డు అందరూ చేస్తారండి, చెయ్యని వాళ్ళు ఉండరు. కానీ అయితే మనిషికో రకంగా చేస్తారు. నేను ఏ రకంగా చేస్తున్నాను అనేది చూడండి. మీరు ఎంత ఎవరిని అడగక్కర్లేదండి. ఒక గ్లాసు పిండికి గ్లాసు పంచదార, అలాగనమాట. సమానం తీసుకున్నదంతా మనకు సమానంగా తీసుకోవాలి. ఇక పూస ఇంకొకటండి, టిప్స్ మీకు చాలా ఉన్నాయి. దీంట్లో చెప్పవలసింది, నేను మీతో మాట్లాడవలసింది చాలా ఉంది. కానీ అయితే శ్రద్ధగా చూసి శ్రద్ధగా చేసుకోండి. ఇదిగో పిండి బూందీ గట్టిగా కలిపామనుకోండి, ఇది తోకొస్తుందండి. బూందీ తోకల్లా పడుతుంది. మరీ పలచగా కలిపామనుకోండి, బూందీ పొట్ట చితికిపోయి చీలిపోయినట్టు ఉంటుందండి. కందిపప్పు బద్దల్లా వస్తుంది చెప్పడం. సపోజ్ కందిపప్పు బద్దల్లా పడుతుంది. అందుకంటే ఏం చేయాలంటే సమానంగా కలుపుకోవాలండి. బాగా పలచగాను కలపకూడదు, బాగా చిక్కగాను కలపకూడదు. ఇదిగో బాగా కలిసేలాగా
ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడే మనం టైము అస్సలు పాడవకుండా ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ పెట్టేసుకుంటే మనకు చక్కగా ఆయిల్ మటుక్కి పొగలు వచ్చేయాలండి. పొగలు వచ్చేలా కాగాలి. నేను చెప్పేవన్నీ శ్రద్ధగా వినండి. ఎవరైనా అస్సలు పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. చెప్పేది చక్కగా హడావుడి ఉండకూడదు. వంటలో హడావుడి చేయకూడదండి. వంట హడావిడి లేకుండా నిదానంగా ఎప్పుడైనా పిల్లలు బాక్సులు అవి అంటారా, వాళ్ళకి వేపుడు ముక్కలు అన్నం ఎలాగా తప్పట్లేదు. ఏదో కూర అన్నం వేడివేడిగా పెట్టేయటం పంపేయటం అది ఎలాగా తప్పదు. ఇలాంటి పిండి వంటలు చేసుకున్నప్పుడే మనం నిదానాన్ని పాటించి చక్కగా టేస్ట్ వచ్చి. ఏమంటే ఒక్క సరుకు ఏదైనా పాడైపోయింది అనుకోండి, ఎంత రేటు ఉన్నాయండి ఇప్పుడు. ఎంతంత బతకటమే కష్టమైపోతుంది అందరికీ. అందులో ఏదైనా పాడు చేసుకున్నాం అనుకోండి చాలా బాధగా ఉంటుంది. ఇదిగో ఇలా ఉందండి, ఇలా కలుపుకోవాలి. నేను మళ్ళీ మీకు చూపెడతాను. ఆ నూనె కాగుతుంది, మళ్ళీ నేను మీకు చూపెడతాను. ఇదిగోనండి, నూనె బాగా కాగింది. ఇదిగో పిండి చూసారా, పడేటప్పుడు తెలుస్తుంది మీకు. ఇది ఇలా గరిటె ఏదైనా పెట్టుకుని జాగ్రత్తగాను, ఇది కూడా ఇందులో పెట్టుకుంటే అలా కారదు. అది చూడండి, ఎక్కువ వేసుకోకూడదండి. ఒకదాని మీద ఒకటి పడిందంటే బాగోదు. అంచేత బూందీ చక్కగా తేలిగా వేసుకోవాలి. ఒకే గరిటె లాంటివి తీసుకోండి. రెండో గరిటె మళ్ళీ వేద్దామని మటుకు వేయద్దు. చూసారా, దాన్ని ఏం కలపక్కర్లేదు. ఇప్పుడు మనం మీకు ఎలా వచ్చిందో ఎలా వేగిందో నేను చూపెడతాను. గుండ్రగా ముచ్చేలా వస్తుందండి. మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత టేస్టీగా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇంట్లో ఎంత బాగానో చేసుకోవచ్చండి ఇది. అది సరే, అదొకటి కారం బూందీకి ఎర్రగా వేగాలి కానండి, కరకరలాడుతూను. దీనికి ఎర్రగా వేగకూడదు. ఇది ఓ మాదిరిగా కొద్దిగా అలా వేగితే చాలు. నేను ఫుడ్ కలర్స్ అవి ఏం వాడలేదండి. ఎందుకంటే ఫుడ్ కలర్స్ అవి వాడినా కానీ బాగోదు. మనం తినేది ఆహారం జాగ్రత్తగా దాంట్లో ఏముంటాయో తెలియదు. ఇదిగో చూసారా, ఇలా అన్నప్పుడు ఇదిగో ఇలా మీకు అలా మెత్తపడాలి. సరే, ఎంత బాగుందోనో బూందీ చాలా బాగా వచ్చేసింది. అది ఏ ఫుడ్ కలర్స్ వాడకూడదండి. వాడటం వల్ల మంచిది కాదు. కొద్దిగా లైట్గా తెల్లగా ఉండగానే మనం ఇలా తీసేసుకోవాలి. ఒక్కొక్క గరిటె వేసుకోండి. అదొకటి, నూనె కూడా పైదాకా పెట్టుకోకండి. పెట్టుకుంటే పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ బూందీ వేసేటప్పుడు ప్రతిసారి కూడా ఒక గరిటె, ఒక గిన్నెగా ప్లేట్ ఇలా పెట్టుకోండి. ఈ ప్లేట్ ఇలా పెట్టుకుని దీన్ని ఇలా శుభ్రం చేసుకోండి. మళ్ళీ వాయి మీకు ఆ నూనె కాగే లోపల చక్కగా దీన్ని శుభ్రం చేసుకుంటే బూందీ కూడా పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. అదే ఇదిగా ఉంచేస్తే దీంట్లో మధ్యలో ఉన్నవి ఒక్కొక్కసారి ఆవిరికి మూసుకుపోయి కొంచెం పడకపోవచ్చు, గట్టిగా రావచ్చు. నెక్స్ట్ మెయిన్ టిప్ ఏంటంటే, ఒక వాయి తీసిన వెంటనే మళ్ళీ ఆ బబుల్స్ అన్నీ పోవాలి. అది బాగా ఎంత బాగా కాగాలంటే అంత బాగా కాగాలి. నూనె మీకు బాగా కాగిన వెంటనే వేసిన వెంటనే మీకు బాగుంటుంది. బూందీ చాలా చాలా బాగా వస్తుంది. ఇలా వేయగానే ముచ్చల్లా పైకి తేలిపోతుంది అన్నమాట. అది అవన్నీ పోవాలి. కొంచెం వెయిట్ చేయాలి, ఓపిక కావాలి, సహనం కావాలి. ఏ పిండి వంటకైనా ఓర్పు ఉండాలి. మనం కంగారుగా చేసి పైకి వెళ్ళిపోదాం బయటకు అనే పరిస్థితి ఉండకూడదు. ఇదిగో చూసారా, ఇదిగో మళ్ళీ గరిటె ఇందులో పెట్టుకుంటే కింద మీద పడదు. చక్క స్టవ్ల మీద అలా పడిపోవటం కానీ అలా వేస్తే చాలా చిరాగ్గా ఉంటాయండి. అసలు మా ముత్తమ్మ గారు అనేవారు, కూర కరిగితే వండినట్టు ఉండాలి, వండితే తిన్నట్టు ఉండాలని. అయితే ఏంటంటే కూర ముక్క కూడా అంత అందంగా తరుక్కోవాలి. ఎగుడు దిగుడు ముక్కలు తరగకూడదు. చక్కగా సమానమైన ముక్కలు తరుక్కోవాలి, సమానంగా ఉండాలి. వంట బాగా చెయ్యాలి, శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలి. నిజంగా మరి ఏంటో నాకు తెలియదు. ఈ చుట్టూ అన్నీ ఏమన్నా పెడితే కనుక నేను ఏ వంట చేయలేనండి, కంగారు వచ్చేస్తుంది. అందుకని అంటే నేను వంట చేసేటప్పుడు దాని చుట్టూ కూడా ఏం ఉంచుకోనండి. చూసాను ఎంత బాగా వచ్చిందో బూందీ. అదే చూసారా, మంచి కలర్ తోటి
మెత్తగా అది అలా వచ్చిందనమాట. ఇలా మెత్తగానే తీసేసుకోవాలండి దీన్ని. అదిగా సరే. కానీ అయితే వాయికి మీరు గ్యాప్ తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే కాగలేదనుకోండి చచ్చడిపోతుంది బూంది. ఇదిగో ఇలాగే మనం మెత్తగా ఇలా తీసుకోవాలండి. అదిగో అంతే. ఎంత బాగుందో చూడండి, కలరు మెత్తదనం అన్నీ కూడా అలా పెర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మనకి. అదిగో ఇలా వేసుకుని జాగ్రత్తగాను మళ్ళీ నూనె కాగనిచ్చాక మళ్ళీ మీకు వేస్తాను, మళ్ళీ చూపెడతాను. ఇదిగోనే చూడండి, మళ్ళీని నూనె కాగింది. ఎంత గబ పైకి తేలిపోతుందో చూసారు. అంత కాక మీద ఉండాలి నూనె, ఉంటేనే, లేకపోతే చచ్చడిపోతుంది మనకి. అందం తేలదు, బూందీ చాలా అందంగా ఉండాలండి. అలా ముత్యాల్లా ఉండాలి మనం చేసామంటే. ఇంకోటి దీంట్లోనూ మనం ఏం చేయాలంటే వెంటనే కాకూడదు. నెక్స్ట్ ఇలాంటి వంట దగ్గర చేసేటప్పుడు అండి ఇలాంటి ప్లేట్లు పెట్టుకోండి పక్కన. నూనెకి ఒక ప్లేటు, తర్వాత ఇలాంటి పిండికి ఒక ప్లేటు పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుందండి. దేని మీదకి రాదు, చక్క కింద మీద వలకదు, స్టవ్ చుట్టూరా చిరాగ్గా పడదు. అందుకని అంటే ప్లేట్లలో పెట్టేసుకోవటమే అన్నీ. ప్లేట్లో పెట్టుకున్నారనుకోండి ఆ ప్లేటే కడిగేసుకుంటాం, లేకపోతే ప్లాట్ఫారం అంతా చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. అది ఇలా పెట్టి అలా ఒకసారి తిరిగేసుకుంటే మీరు చూసారు ఎంత బాగా వస్తుందో. ఒకే ట్రిప్ అంతే, కానీ నూనె కాగటంలో ఉంది వ్యవహారం. అది ఎలా తేలిపోయిందో చూడండి బూందీ అంతాను. అది అలాగే ఇలా వేసుకుని ఓర్పుగా చేసుకోవాలండి. ఏ పిండి వంటైనా పిండి వంటైనా ఏ పనైనా ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే మనం ఏమీ చేయలేమండి. సరే ఎంత బాగా వచ్చిందో మళ్ళీ అది బూందీ అలా రావాలి. మరీ గట్టిగా వేయించుకోకూడదు. మెత్తగా మళ్ళీ నీకు ఒకసారి చూపెడుతున్నాను చూడండి. ఇది ఇలా అనేసరికి మెత్తగా ఉండాలి. మరీ మెత్తనంటే మరీ ముద్దల్లా తీకండి. అది కొంచెం ఇలా క్రిస్పీగా నొక్కగానే ఇలా సొట్టడితే చాలు. అదన్నమాట. ఇదిగోనండి చూసారు ఎంత బాగానో. ఈ వాయి కూడా మీకు తీసి మళ్ళీ మీకు అన్ని వాయిలు వేసి నేను మీకు చూపెడతాను. ఇదిగో చూసారా బూందీ ఎంత బాగా వచ్చిందో. ఇదిగో పూసల్లాగా చాలా బాగా వచ్చిందండి బూందీ. ఇలాగా మెత్తగా గట్టిగా లేకుండా ఓ మాదిరిగా క్రిస్పీగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి, ఏంటంటే పిండి ఏ గ్లాస్తో తీసుకుంటే పంచదార అదే గ్లాసు తీసుకోనండి. పంచదార కూడా అదే కొలతలో నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో నేను చేశానండి, కొద్దిగా పోయింది. అరకప్పు పోస్తే ఇలా మునిగేలాగా. పాకం కూడా వెంటనే వచ్చేస్తుందండి, దీన్ని కనిపెట్టుకు చూసుకోవాలి. ఎందుకంటే లేత తీగి పాకం అండి ఇది. ఇలా తీగి ఇలా నిలబడగానే మనం చేసేసుకోవాలన్నమాట. అంటే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటేనండి, అందరూ చేసేది, కానీ మనం పెద్ద లడ్డు అంత లడ్డు అలా మనం పెట్టుకోవటానికి, చక్క ఫంక్షన్లో పెట్టుకుని చక్కగా అందించడానికి, అలాంటి లడ్డు ఇలాగైతే రాదు మనకి. అది ఎలాగ మనం ఇంతే చేయగలం. అది ఎలాగ ఏ టిప్పుతో నేను పెద్దదిగా చేసి చూపెడతానో అందుకు పెట్టానండి వీడియో. అందుకని ఆల్రెడీ నాకు ఈ పంచదార మిఠాయి వీడియో ఉంది చూడండి. కానీ అయితే ఇప్పుడు పెద్ద లడ్డు చేయటం ఎలాగా, ఈ చేతితో చేస్తే ఇంతే ఉండొస్తుంది, మనకి ఇంత ఉండ కావాలి, ఎలా చేస్తాం చెప్పండి. అందుకని ఆ టిప్పు కోసం ఈ వీడియో పెట్టానండి. ఇదిగో పంచదార పెట్టాను. పంచదార పాకం వచ్చేలాగా మనం కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ జీడిపప్పు కూడా నేను వేయిస్తానండి. జీడిపప్పు వేయించేసి నేను మళ్ళీ తీసి పెడతాను. జీడిపప్పు కూడా ఇదిగో పక్కన పెట్టి చక్కగా ఇదిగో ఇలా వేయిస్తాను. వేయితే సన్నగాను నెయ్యి వేసి వేయించాలి. నెయ్యి వేసి నెక్స్ట్ మూకుడు కాదాక నెయ్యి వేసి మళ్ళీ వేగటం అది మీకు చూపెడతాను. ఇదిగోనండి పంచదార చక్కగా ఒక తీగి ఇదిగో ఇలా చూపెడుతున్నాను మీకు. అంతే అలా తీగి వచ్చింది. ఇప్పుడు ఇదిగో ఇవి కూడా సన్నగా వేగుతున్నాయి. ఇప్పుడు దీంట్లోనూ
యాలకపొడి వేసుకుందాం. చక్కగా యాలకపొడి వేసేసుకుని ఇదిగో కొద్దిగాను నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నేతి లడ్డూల వాసన వస్తుంది కొద్దిగా పాకంలో. అలా నెయ్యి వేస్తానండి నేను. అలాగా వేసి బాగా మనం కలిపి వేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బూందీ చక్కగా పోసేసుకోవాలండి దీంట్లో. నేను ఈ వీడియో చేసినా కూడా అందరూ ఇళ్లల్లోనే సరదాగా చేసి వినాయక లడ్డులని అలాగే పెద్ద పెద్దవి చేసి పెట్టుకుంటారు. ఎలా చేసి ఎలా పెద్దదిగా చెయ్యాలి అనేది కూడా మీకు తెలుస్తుందని చెప్పి నేను మొదలుపెట్టానండి ఈ లడ్డు. ఇదిగో ఒకేసారి పీల్చదు. అయ్యో అడుగున పాకం ఉండిపోయిందని ఏమనుకోవద్దు. అది ఇది చక్కగా పీల్చేసుకుంటుంది కాసేపటికి. నేను అందుకే మీకు బాగా కనపడుతుందనే మీకు పెద్ద గిన్నె పెట్టాను. ఇదిగో ఇలాగా ఇలా చక్కగా పోసేసి శుభ్రంగా అడుక్కి పైకి చక్కగా కలిపేసి ఇలాగ తిప్పేసి బాగా కాసేపు తిప్పాక 5 నిమిషాలు దీన్ని మూత వేసేసి ఉంచేయాలి. మూత వేసేసి ఉంచేస్తే అడుగు నుంచి ఇదిగో ఈ పాకం చూసారా ఇలా ఉంది. ఈ పాకం ఇదిగో చూడండి, ఇదేం ఉండదు కాసేపటికి. మనం ఇలా చేయటం వల్ల మూత వేసేయటం వల్ల ఏమీ ఉండదు ఇందు కింద. అవి యాలకుల వాసన చాలా గుమగుమలాడుతుందండి చక్కగాను. చాలా బాగుంది. ఇదిగో ఇలా కలిపాను. కాసేపటికి మీకు ఇదంతా పీల్ చేసుకుంటుంది. ఇదిగో ఇప్పుడు చూసారు, ఇవి కూడా చక్కగా వేగాయి. ఇదిగో సన్న సగం పెట్టాను అన్నమాట. ఇవన్నీ జీడిపప్పు కిస్మిస్ అవి కూడా ఇలా వేసేసుకున్నాం. వేసేసుకుని దీన్ని ఒక్క 20 నిమిషాలు దీన్ని ఇలా వదిలేస్తే అది అదంతా పీల్చేసుకుంటుంది అన్నమాట. పీల్చేసుకున్నాక మీకు ఉండ అసలు గొడవ అంతా అక్కడే ఉంది. ఉండ ఎలా చేయాలి, పెద్దది ఎలా చేయాలి, ఏ రకంగా చేసుకుంటే మనం గుండ్రగా చాలా చేసుకోవచ్చు అనేది మీకు చాలా డీటెయిల్డ్గా చూపెడతాను. ఒక 20 నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దాం. ఇలా వదిలేసి తర్వాత కొంచెం గోరువెచ్చ అవుతుంది, అప్పుడు మీకు వంట చేసి చూపెడతాను. ఇదిగోనండి చక్కగా చూసారా ఎలా పీల్చేసిందో. అదిగో ఎంత బాగా పీల్చేసి ఉందో. దీంట్లోనూ ఈ బూందీకి శుభ్రంగా బూందీకి కరెక్ట్ అండి, ఇంక అసలు ఏమీ లేదు. గ్లాసు పిండి అయితే గ్లాసు పంచదార అంతే. అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉండ ఎలా చేసుకోవాలి, పెద్ద ఉండ ఎలా చేస్తాము అన్నది ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ఒకటి ఏదైనాను ఒక ఇందులో తీసుకుందాం. ఇందా కొద్దిగా చల్లారి కాస్త ఇంకా కొంచెం వేడిగా ఉంది, కాస్త ఇలా చల్లారి. ఇదిగో చూసారా ఎంత బాగా పీల్చిందోను. ఇదిగో అదిగో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం దేంతో చేసుకోవాలి అనేది ఒక కొలత పెట్టుకుందామండి. నేను దీంతో లడ్డు చెయ్యాలని నేను పెట్టుకుంటున్నా. ఇంకా ఇంతకన్నా పెద్దది కూడా మనం చేసుకోవచ్చు. ఇంత లడ్డు పెడదామని ఇదిగో దీంట్లో ఎక్కించేస్తున్నాను ఇదంతా. ఇది మనం చేత్తో తిప్పలేం కాబట్టి దీనికి ఒక టిప్పు చూపెడుతున్నాను. ఇది అందరూ కూడా చక్కగా చేసుకుని పిల్లలకి ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు మనమే ఇంట్లో ఎంత బాగా చేసుకోవచ్చో మీకు నేను చెబుతున్నాను. ఇదిగోనండి దీంట్లో వేసాను ఇలాగా. అలాగా దీంట్లో వేసి ఇలాంటి ప్లాస్టిక్ ఏదైనా ఒక సంచి పట్టుకోండి. సంచి పట్టుకుని ఇదిగో దీంట్లో ఇది పోసేసుకోండి. అది అలా పోసేసి దీన్ని చక్కగా అది అలాగా దగ్గరగాను అలా నొక్కేసేయండి. ఇంతకన్నా పెద్దది కావాలనుకోండి ఇంకొంచెం పెద్దది తీసుకోండి. అలాగా ఇదిగో చూసారా, మనం చేతితో నొక్కలేం. దీంట్లో వేసుకున్నాం అనుకోండి హాయిగా అయిపోతుంది. ఉండ సేమ్ తప్పకుండా ఇదిగో మీకు చూపెడతాను ఎంత బాగా చేసుకోవచ్చానండి. ఒక్క మనిషి ఒక చేతితో ఇలాంటి పిండి వంటలు చేసుకోవచ్చు. కొందరు మేము ఇది చేస్తున్నామండి కొంచెం సాయం రండి, కొంచెం అది చేస్తున్నామండి సాయం రండి అంటారు. నాకు ఎందుకోను గౌరవాను అలాగే ఎవరిని మీద డిపెండ్ అవ్వను. నెక్స్ట్ నేను చేసేది ఏదో శుభ్రంగా నేనే చేసుకుంటానండి. ఎవరికి కూడా మా పిల్లలకు కూడా హ్యాండిల్ చేయండి. నేను చెప్తున్నాను కదా,
నాది నాకే నచ్చుతుంది అంటారు ఏదోను. ఇదిగో చూడండి ఇలాగా మనం కింద పడిపోతాయి. ఇంతకన్నా పెద్దవి కూడా మనం చేయొచ్చు. మన మా జోనల్ ఆఫీస్లో ఎల్ఐసి జోనల్ ఆఫీస్ రాజమండ్రి డివిజన్కి అండి కొత్త డిఎం గారు ఒక ఆవిడ వచ్చారు, లేడీ వచ్చారండి. ఆవిడకి వెల్కమ్ గిఫ్ట్ కింద ఇలాంటివి తీసుకుని చేసి ఇచ్చొచ్చానండి. ఆవిడ ఎంత సంతోషపడిపోయారో అదిగో చూసారా. ఉండండి ఒక్కసారి అలాగ నొక్కితే మళ్ళీ గట్టిగానే వస్తుంది. ఇంకా నేను మళ్ళీ ఒకసారి ఇంక మీకు గట్టిగా నొక్కి నేను మళ్ళీ చూపెడతాను. ఉండండి మళ్ళీ ఇదిగో చూసారా ఒక వంట ఇలా చేశాను. ఈ లోపల నాకు ఫోన్ ఒకటి వచ్చిందండి, అంతా అలా వెళ్ళాను. మళ్ళీ ఇది ఒక కొలత పెట్టుకోండి, యూనిఫామ్గా వచ్చేస్తాయి. ఇది ఇలా పెట్టుకున్నారు కదా, దీంట్లో పోసుకుని మనం చేత్తో నొక్కలేమండి. ఇది చేత్తో అంటే మనకి కింద మీద పడిపోతుంది. అందుకనే ఇదిగో సమానంగా అది చాలా బాగా చేసేసుకోవచ్చండి. ఏ ఫంక్షన్ రానివ్వండి, ఎవరికి ఇవ్వండి, అందంగా మనం ఏ సైజు కావస్తే ఆ సైజు. కొంచెం చిన్నగుండ కావాలనుకోండి, మీరు చిన్నగా చేసుకోండి, చిన్న గిన్నె పెట్టుకోండి, లేకపోతే గ్లాస్ పెట్టుకోండి. కానీ చూడటానికి యూనిఫామ్గా అందంగా ఉండాలి. అందుకని నేను ఊరికే మీకు పెద్దదిగా చూపెడదామని నేను ఇలా చేశాను. ఇది వచ్చేసరి ఎలా వచ్చేసిందో అదో చూడండి ఎంత బాగున్నాయి ఒంట్లో. ఇలా మనం ఇంత పట్టలేం, అందుకని పట్టలేం కాబట్టి అద్దుతో చూడండి ఎలా వచ్చాయో. ఇలాంటివి మనం ఎవరికైనా సూర్యుడికి కానీ దేనికి కానీ పిల్లలు ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే చక్కగా ఇలాగే పెట్టండి. ఒకే రకంగా వస్తాయి. ఇదిగో అయితే ఇక చిన్నది పెట్టుకున్నా పర్వాలేదు, దీనికన్నా పెద్దది పెట్టుకుంటే ఇంకా పెద్ద లడ్లు వస్తాయి. ఇది ఇలా పోసేసుకోవాలండి. దీంట్లో ఒకటి ఇది ఇలా చేసేసుకుని ఇది అందరికీ తలో సంచి ఇచ్చి పోసేసి ఇచ్చారనుకోండి, ఇలాంటి క్యారీ బ్యాగులు అందరూ పిల్లలు కూడా నొక్కేస్తారు ఇలాగ. అది అలాగా చూసారా ఎంత బాగున్నావు, ఎంత సులువుగా చేస్తున్నామో చూసారా. లడ్లు ఎంత పెద్ద లడ్డైనా అవలేలుగా చేసే ఇచ్చనమాట. ఇవి ఇందులో ఉన్న వంటలో ఏమీ లేదండి, టిప్స్ అంతే. పెద్ద ఇదేముంది, అందరూ కూడా అలా అలిసిపోయాం. అయ్యి బాబోయ్ తెల్లారు లేచాం, ఇవి చేసాం ఇలా అలిసిపోయాం అంటారు. ఏమీ లేదండి ఇందులోను. చూసారా అదిగో అలా వచ్చేసిందో చూడండి, ఎంత బాగా వస్తున్నాయో చూడండి లడ్లు. చూసారా నూనె కూడా అవటానికి నేను అలా పెట్టాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇది ఇంకెంతో లేదు, కొద్దిగా ఉంది. మీరు బాగా చల్లారాక చెయ్యండి. చల్లారాక చెయ్యకపోతే కొంచెం విడిపోతుందండి, విడిపోతే మళ్ళీ యాతన పడతారు. అందుకని ఏంటంటే ఇదిగో మామూలు లడ్లు అయితే ఇలా 5 నిమిషాలు. ఇలాంటి లడ్డు చాలా ఉన్నాయండి నా దాంట్లోనూ. అదిగో మీకు పెద్ద సైజు ఎలా చెయ్యాలి ఏంటి ఐడియా ఏంటి అని చూపెట్టడం గురించి, ఏదైనా ఫంక్షన్లకి వాటికి మనం అందంగా చేసుకోవచ్చు అని చూపెట్టడం గురించి మీకు ఈ వీడియో పెట్టా. లేకపోతే నా వీడియోలోను మిఠాయి ఎప్పుడో చేసేసానండి, సంవత్సరం క్రితమే చేశాను మిఠాయి. నిరుడు ముందటేడు సంక్రాంతికో దేనికో చేసినట్టున్నానండి మిఠాయి, అరిసెలు, పాకుండలు చాలా ఉన్నాయండి నా వీడియోస్. బోల్డన్ని ఉన్నాయి, మీరు చక్కగా బోల్డన్ని నేర్చుకోవచ్చు. అలా చేసి చక్కగాను ముందర పెద్దవాళ్ళకి ఎలా ఉంది అని చెప్పి మీరు మొట్టమొదటి ట్రైల్ వేస్తే పెద్దవాళ్ళు అయ్యి బాబోయ్ మా మనవరాలకి ఎంత బాగా వచ్చేసిందో, మా కోడలికి ఎంత బాగా వచ్చిందో, మా అమ్మ ఎంత బాగా చేసిందో అని ముందర కాంప్లిమెంట్ ఇచ్చేది పెద్దవాళ్ళేనండి, పిల్లలు కాదు. పెద్దవాళ్ళే కాంప్లిమెంట్ ఇస్తారు ముందర. చాలా బాగున్నాయి. చూసారా ఇదిగో ఎలా వచ్చాయి చూడండి లడ్లు. అదిగో ఎంత బాగా వచ్చాయి చూడండి. తిరుపతి లడ్లు మించిపోయి ఉన్నాయి ఇవి. అందుకని మీరు అందరూ కూడా ఇలాగే చేసుకుంటారు. కానీ నేను ఏ పాళ్ళు చెప్పి ఎలా చేశానో అన్నీ కూడా మీరు చక్కగా చూసి మీరు అందరూ కూడా నేను చేసినట్టుగా చేసుకోండి. అయితే ఇదిగో మళ్ళీ చూడండి. ఇదిగోనండి మీ అందరి కోసం సారె లడ్లు, పెద్ద లడ్లు ఎన్ని టిప్స్తో చేయొచ్చో, ఎంత బాగా సులువుగా చేసుకోవచ్చో మీకు అన్నీ కూడా అర్థమయ్యేలా చెప్పాను. ఇదిగో చూడండి ఎంత రాళ్ళలాగా చక్కగా ఎలా వచ్చాయో చూడండి, ఎంత బాగున్నాయో చూడండి ఈ లడ్లు. వీటిల్ని నేను చెప్పినట్టుగానే మీరు అందరూ చేసుకుని, ముఖ్యంగా పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని చక్కగా ఆనందించండి.
అయితే ఇది అన్ని కొలతలు ఒకటే. ఒక గ్లాసు పిండి అయితే గ్లాసు పంచదార, అన్ని కొలతలు ఒకటే. కానీ పెద్దవిగా చేయటానికి చెయ్యి పట్టదు. అందుకని ఏ టిప్స్ ఉపయోగిస్తున్నాను అనేది మీకు చక్కగా చూపెట్టాను. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చక్కగా సీమంతం చేసే వాళ్ళకి కానీ, తర్వాత ఫస్ట్ నైట్లోను గదిలో పెట్టడానికి, అందంగా పెట్టడానికి కానీ ఇలాంటివన్నీ చేస్తే అందంగా ఉంటాయండి. మన చేతులతో మనం చేసి పెడితే చక్కగా ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇలాగే మీరందరూ చేసుకోండి. మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.